ఒకే ఒక్క నిర్ణయము ఆమె భవిష్యత్తుని మార్చివేసింది. ఒకే ఒక్క నిర్ణయము ఆమె స్థితిగతిని మార్చివేసినది. ఒకే ఒక్క నిర్ణయము ఆమె ప్రతి పరిస్థితిని తీసివేసింది. ఇది నయోమి. చక్కగా అన్ని కలిగి ఉన్న నయోమి ఎక్కడికి వెళ్ళింది? బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళింది. వెళ్ళిన వెంటనే భర్త, బిడ్డలు అందరూ చనిపోయారు. చనిపోయిన వెంటనే ఏం చేసింది? మరలా రూతు వెంట పెట్టుకొని బెత్లెహేముకు వచ్చింది. వచ్చిన వెంటనే ఆమె మోడు బారిన జీవితం. భర్త లేడు, బిడ్డలు లేరు, తల్లిదండ్రులు లేరు, తోబుట్టులు లేరు, తన సొంత జనులు కాదు, తన సొంత ఊరు కాదు, వ్యాపారం లేదు, ఆస్తి లేదు, అంతస్తు లేవు, ఏమీ లేదు. కోటాను కోట్ల ఖరీదు చేసే భూమికి యజమానురాలైనది, అంతకంటే ఉన్నతమైన భర్తకు భార్య అయినది, అంతకంటే ఉన్నతమైన దేవుని వంశావళికి ఒక తల్లిగా ఉపయోగపడినది. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ప్రియ దైవ జనమా, మోడు బారిన మనందరి జీవితాలను క్రీస్తు ఎదుటికి రాగానే ఇట్టి రీతిలో చిగురింప చేస్తాడు. ఇట్టి సంపూర్ణమైన బహుమానాలు ఇచ్చి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అయితే మన జీవితంలో మనము చేయవలసినది ఏమిటి అంటే క్రీస్తుని ఎన్నుకోవాలి. అవి కష్టతరమైన పరిస్థితులైనా సరే అందులో నిలకడగా కష్టపడాలి. నమ్మకముగా ఆయన చెప్పే మాటలకు విధేయత కలిగి మనం ఉంటే ఆశీర్వాదము సెకండ్స్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా!